ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతున్న వేళ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కనీ విని ఎరుగని రీతిలో లక్షల మంది పోస్టల్ బ్యాలెట్కు అప్లై చేసుకున్నారనే విషయం ఇప్పుడు దేశ చరిత్రలోనే పెను సంచలనంగా మారింది. అవును, ఏపీలో రాబోయేది ఏ ప్రభుత్వం? అధికార వైసీపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారా, లేక 2014 తరహాలో కూటమికి మరో అవకాశం ఇవ్వబోతున్నారా అనే విషయంపై ఏమాత్రం పూర్తి స్థాయి అంచనాకు రాలేకపోతున్నామనే కామెంట్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 6 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్కు అప్లై చేయడం దేశ చరిత్రలోనే పెను సంచలనం. ఇదే సమయంలో తాజాగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పెను సంచలనాలను నమోదు చేస్తుందని చెప్పాల్సి వస్తుంది. దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో 100% పోస్టల్ బ్యాలెట్ పోలింగ్కు పరుగులు పెడుతోందని అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు చాలక పలు చోట్ల పోలింగ్ ఆపివేసే పరిస్థితి నెలకొంటుందని వస్తున్న కథనాలు ఈ వైరల్ ఇష్యూని నొక్కి చెబుతున్నాయి. ఉదాహరణకు తాడికొండ చరిత్రలో గతంలో ఎన్నడూ లేదు అన్న స్థాయిలో ఫెలిసిటేషన్ సెంటర్లో ఉపాధ్యాయులు భారీ ఎత్తున చేరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మంగళవారం ఉదయాన్నే మాచర్ల, గురజాల, దాచేపల్లి, వినుకొండ, పెదకూరపాడు సుదూర ప్రాంతాలకు పయనమైన వారు స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఓటుకు పోటెత్తిన తీరు ఆసక్తిగా మారిందని చెబుతున్నారు. ఇదే క్రమంలో పెదకూరపాడు ఫెలిసిటేషన్ సెంటర్తో పాటు గుంటూరు, నర్సరావుపేట, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, అమరావతి ప్రాంతాల్లో మిస్ కాకుండా ఓటింగ్కు రావడం, జాబితాలో పేరు మిస్ అయింది అంటే అర్ధరాత్రి అయినా ఓటైనదే కదలం అని పలువురు పట్టుదలగా నిలబడ్డం కనీ విని ఎరుగని పెను సంచలనమనే చెప్పాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పై తాజాగా నెలకొన్న అంచనాల ప్రకారం ఈ ఓట్ల సునామీ ఖచ్చితంగా 99% పోలింగ్ నమోదై తీరుతుందని అనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఓటింగ్ విషయంలోని ఈ మహా చైతన్యం ఏ ప్రస్థానానికి నాంది పలుకుతుంది అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.